బంగారం ఫంక్షన్ కి వచ్చాను రా. ఇక్కడ చాలా అందమైన అమ్మాయిలు ఉన్నారు, చూడటానికి చాలా బాగున్నారు. హే, నువ్వు అమ్మాయిని చూసుకున్నావా లేదా నన్ను చూడమంటావా? ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నానే అనుకో. ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు, అయితే చూడటానికి మాత్రం చక్కగా నా ఉండాలి. టేస్ట్ నీకు తెలుసు కదమ్మా. తెల్లగా ఉంటే చాలదు బంగారం, ఆ అమ్మాయి తీరు గుణగణాలు అన్నీ బాగుండాలి. ఆ విషయంలో అంతా మా పోరి పక్కా గోల్డ్. హలో హే హలో హలో, ఎందుకో రోల్డ్ గోల్డ్ అనిపిస్తుందమ్మా. మా ఒక్క నిమిషం ఇప్పుడే చేస్తాను. మీరిచ్చిన ఫార్ములా అంత వర్కౌట్ అయింది. ఎస్పెషల్లీ యాక్సిడెంట్ ఐడియా అయితే అల్టిమేట్ సార్. ఫస్టే బుక్ చేశారా నన్ను? నేనేవైనా డైరెక్ట్ గా వెళ్ళి ప్రపోజ్ చేసుంటే నాకున్న డింపుల్ అనే ఒకే ఒక్క రీజన్ తో నన్ను రిజెక్ట్ చేసి ఉండేవాడు. 100% రిజెక్ట్. ఇంకో మాట లేదు ఆడి దగ్గర. ఇదంతా మనం సహాయం చేయడం వల్లే సాధ్యమైందని చెప్పాలి. అయ్యో మిత్ర ద్రోహి. మూసుకోరా, నేనే లేకపోతే ఛాన్సే లేదు. అంటే మనదేం హెల్ప్ లేదా? మనకేం వాల్యూనే లేదా? ఏయ్, నువ్వు నాకు హెల్ప్ ఏంట్రా? కాలి పని చుట్టలమ్మే మొహం నువ్వు. రేయ్, ఏయ్, మర్యాదగా మాట్లాడు. రేయ్, నువ్వేంట్రా నాకు చెప్పేది? నోరు మూయ్. కూల్ రిలాక్స్. చూడండి వాడు. కాదు, మీ ఇద్దరి వల్లే నాకు హెల్ప్ అయింది. ఓకే. నా చైల్డ్హుడ్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసినందుకు ఇద్దరికి థ్యాంక్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చియర్స్. ఓకే, చియర్స్. ఏంటి నీళ్ళు? ఓడ్కా. మూడల పంది. ఎక్కడో చూసి गोशमाल के आ जाओ भाई, बेटी कलेजा है, पाया है, जरबेजा है, एरोप्लेन भी है, दुनिया ही में शानदार गोश, बढ़िया गुर्दा है, सब है, क्या होना है तुमको? ఆ బురద పంద ఈ ముళ్ళ పంద వస్తానుండు. హలో నమస్కారం. ఏదో మీరిద్దరు ఇలా వచ్చి ఉంటారు, తను ఇటు నుంచి వచ్చి ఉంటుంది. అనుకోకుండా కలుసుకుని క్యాజువల్ గా మాట్లాడుకుందాం అని కూర్చొని ఉంటారు. కరెక్టే కదా గురువు గారు? కరెక్ట్. అయితే నేను నిన్ను సాయంత్రం రమ్మని చెప్పను. ఏంటి పొద్దున్నే ఊడిపడ్డావు? నో ప్రాబ్లం, సిట్ డౌన్. వాట్ యు లైక్ టు హావ్? తీసుకున్నదంతా అయిపోయింది, ఇంకేమున్నా అంతా ఇచ్చేదే. ఇవ్వాల్సిందే, ఇంకా ఇవ్వడం లేదేంటి? అది వాడుకారు. అది మీరు కొంచెం కళ్ళు మూసుకోండి మేడం. ఏయ్, నన్నే కొడతావరా? ఏయ్, నిన్ను కొడతాను, ఎక్కువ అయితే మీ తాతను కూడా మా కొడతాను. తాతను కూడా కొడతావా? రే, ఏంటమ్మది? పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా? అదే అదే కంపెనీయన్. ఓం రాజశేఖర్ సినిమా చూడద్దండరికి అలా, అయ్యా, పాయింట్ నెంబర్ 2 ఏంటమ్మా? షేరింగ్. ఈ పవిత్ర గడ్డ మీద పుట్టి అన్ని సొల్లు కబుర్లు చెప్తావా? సొల్లు కబుర్లు. పాయింట్ నెంబర్ 3 ఏంటమ్మా? అది షాపింగ్. సెక్యూరిటీ. తను అడిగిందల్లా కొనివ్వడానికి క్యాష్ ఏమన్నా మీ అయ్యి ఇచ్చాడ్రా? అది చూస్తే మొత్తం మాలంతా కొనిపెట్టమంది. పాయింట్ నెంబర్ 4 ఏంటమ్మా? బాబా, అది అమ్మా, అది సెక్యూరిటీ. పోరగాళ్ళని పంపిస్తారా నన్ను కొట్టడానికి? తమరు ఏ యూనివర్సిటీలో పాఠాలు చెప్పారు లవ్ గురువు గారు? డాన్ బోస్కో. బాస్కోనా? అయితే కాస్కో. నా కొడక, ప్రొఫెసర్ రా నువ్వు? కృష్ణానగర్ లో పాయా సూప్ అమ్ముకునే నా కొడుకు కదరా నువ్వు? గురు ఆ నసలు వదలదు. కుమ్మే ఇరక్ కుమ్మే. అది చూడడానికి నేను వచ్చాను. కుమ్మే. డేయ్, వచ్చా కరెక్ట్ టైంకే నేను వచ్చా. ఒక్క నిమిషం అమ్మా, నీ దగ్గరికి వస్తా. ఏయ్, బాస్. ఆ చైర్ లాక్కుని కూర్చో. సరే, బాస్. డింపుల్స్ అందరే ఇష్టమైతే నువ్వు డైరెక్ట్ గా నువ్వంటే ఇష్టం అని చెప్పాలి. ఇష్టం లేకపోతే ఈ డింపుల్ కావాలంటే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారని స్ట్రైట్ గా చెప్పుంటే ఆ గ్రేటెస్ట్ లెవర్ నువ్వే అని ఒప్పుకుండేవాడిని. దానికి డ్రామాలు అవసరమా? డ్రామాలు ఎర్రోళ్ళ కనిపిస్తున్నా అన్నయ్య. సిస్టర్ ఫీలింగ్. అన్నా చెల్లి, పుట్టింటికి రా చెల్లి, చెల్లి తెచ్చిన సౌభాగ్యం, పుట్టింటి సిరి, గోరింటాకు, దేవుడిచ్చిన చెల్లి, ఈ సినిమాల రికార్డులన్నీ బ్రేక్ చేశారు కదరా మీరిద్దరు. ఐఫోన్ ఇచ్చిన చెల్లి సినిమాని చూపిస్తున్నారా మీరు నాకు? అది కాదు గురు, అసలు ఏం జరిగిందంటే నీచిన కృష్ణ దుర్మార్గ దోస్తాలకే ద్రోహిరా దేడ్ దిమాగ్ సాలేగా కూర్చోబే. తమరు హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పడుకుని ఏమని చెప్పారు? అది ఐ లవ్ యూ. ఐ హేట్ యు రాసి పెట్టుకో. ఇక మీద నువ్వెవరో నేనెవరో దబై పేమెంట్ మొక్కో. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఆ తర్వాత వచ్చి కొడతాను. బాస్, ఒక పీస్ లాగించాలండి. గౌరీ, ఇప్పుడు ఏమైందని అలా కూర్చున్నావు? ఆ అబ్బాయి మీద కోపం అందరి మీద ఎందుకు చూపిస్తున్నావు? గౌరీ, నీలాంటి అమ్మాయి కోసం చాలా మంది అబ్బాయిలు రోజు దేవుడి దగ్గర నెయ్యి దీపం పెట్టి వెలిగిస్తారు. అలాంటిది నీలాంటిది దొరకలేదంటే వాళ్ళు ఫీల్ అవ్వాలి, కానీ నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? గౌరీ, నీకు నీ ప్రేమ మీద అంత నమ్మకం ఉంటే నీ 1 వే లవ్ని 2 వే లవ్గా చేసుకుని వచ్చి చెప్పు. నీ ప్రేమలో అర్థం ఉంది, నిజాయితీ ఉందనిపిస్తే నేనే వాళ్ళ ఇంటి వాళ్ళతో మాట్లాడి మీ ఇద్దరి పెళ్లి చేయిస్తాను, సరేనా? ఐ లవ్ యూ మా. రే,
హే హాయ్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటది? తను గౌరీ, లత. హాయ్. హాయ్ హాయ్ హాయ్. తన లవ్ మ్యాటరు మీ అన్నతో మాట్లాడి. అది నాన్న ఇంట్లోనే ఉన్నారు, అన్న కూడా ఇంట్లో లేడు. స్వామి, ఎలాగైనా ఈ అమ్మాయిని నా కోడలుగా వచ్చేటట్టు చేయి స్వామి. ఒక పని చేయండి, రేపు మృత్యుంజయ టెంపుల్లో ఘనహోమం పెట్టుకున్నాం, మీరందరూ అక్కడికే వచ్చేయండి. ఓకే ఓకే. ఎవరేది పర్పుల్ కలర్ చుడీదార్లో ఉంది? ఎంత ముద్దు ముద్దుగా ఉంది. వాళ్ళని కొంచెం ఇంట్లోకైనా రమ్మనకూడదా? ఏంటమ్మా, నేను కొంచెం తనతో మాట్లాడుండదాన్ని. అమ్మా, నీ తల్లో ఏం ఆలోచనలున్నాయో నాకు తెలుసు. ఓవర్ గా ఇమేజిన్ చేసుకోవద్దు. తను ఆల్రెడీ లవ్ లో ఉంది. లవ్వా? ఏంటయ్యా ఈ కాలం పిల్లలు, వయసుకు రావటం లవ్ లో పడిపోవటం. నువ్వు వెళ్ళు, ఆ అమ్మాయి విషయంలో నెయ్యి దీపం పెట్టు. నమస్కారం, రండి, అక్కడ ఉన్నారు. పదండి, లోపలికి వెళ్ళండి. అన్నయ్య, ఆ? అయ్యో, ఇంత ఓమ్లీగా కనిపిస్తున్నావేంటి? అన్నయ్య అన్నయ్య, వాళ్ళు నా ఫ్రెండ్స్. తనది లవ్ మ్యాటర్. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తావు కదా, నా ఫ్రెండ్ లవ్ మ్యాటర్ లో కూడా హెల్ప్ చేయవా? హెల్పా? చేద్దాం పద. అన్నయ్య, తిను లక్ష్మి, రాధా, హాయ్. సీత, చిన్నప్పటి నుంచి అతన్ని లవ్ చేస్తున్నాను. అతన్ని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. అతనితో నేను అబద్ధం చెప్పాను. అతని ముందు పెద్ద డ్రామా చేశాను. నిజం. అయితే అతను ఎక్కడ నన్ను వదిలి వెళ్ళిపోతాడో అన్న భయంతో అలా చేశాను అంతే. మన పిల్లలకి మన వాళ్ళకి అంతా చెప్తాను, అతను నా వెంట పడలేదు, నేనే అతని వెంట పడి లవ్ చేశాను అని. రోజు అతనికి ప్రపోజ్ చేస్తాను. నా చంటి పిల్లల్లాగా చూసుకుంటాను. హలో, నీ సోదాపు. ఫస్ట్ ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇవ్వు. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, మధ్యలో నువ్వేంటి? ఆల్రెడీ కనెక్ట్ అయ్యింది. అన్నయ్య, అతను చాలా చెడ్డోడండి. పర్వాలేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అతను మీ అంత చదువుకోలేదండి. నేను చదువుకున్నానుగా. అతను ఒక వేస్ట్ ఫెలో, అన్ఎంప్లాయిడ్. నేను వర్క్ చేసి సాకుంటా. ఇక మీ కర్మ, ఇంకేమీ చేయలేం. ఆ దేవుడే కాపాడాలి. అన్నయ్య చెప్తున్నాడు కదా అతను వద్దని. నీకు అర్థం కావట్లేదా? నీ మొహం. నేను లవ్ చేస్తున్నది వేరే ఎవరినో కాదు. ఇతనే. అన్నయ్య, నా కోరిక నెరవేర్చా స్వామి. నో నో నో, నా కూతురుని అతనికిచ్చి పెళ్లి చెయ్యను. నాన్నగారు చెప్పినట్టు విను. వేలాది మంది పనిలో పెట్టుకున్న కార్పొరేట్ కంపెనీ ఓనర్ ఒక అన్ఎంప్లాయిడ్ వాడికి ఇచ్చి మ్యారేజ్ చేస్తే జనం మనల్ని ట్రోల్ చేయరా? ఇప్పుడే ఏ పని చేయనోడు రేపు పెళ్ళని ఎలా చూసుకుంటాడు, పిల్లల్ని ఎలా సాకుతాడు? కరెక్ట్ కరెక్ట్. ఏంటి కరెక్ట్? మ్యారేజ్ కి ముందు మీరు మాత్రం ఏం చేస్తారు? అది అన్ఎంప్లాయిడ్. మన ఇద్దరి లవ్ స్టోరీ, అది వేరేలే, వదిలే. అదెలా వేరవుతుందండి? ఎవరి ప్రేమ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది. వాళ్ళ లైఫ్ ఏంటో వాళ్ళు చూసుకుంటారు కదా. అవును బావా, అతని కాదని ఇంకెవరితో పెళ్లి చేసినా తను హ్యాపీగా ఉంటుందని నాకు నమ్మకం లేదు. నాకు అలాగే అనిపిస్తుందండి. మన ప్రేమను కూడా ఎవరూ సపోర్ట్ చేయలేదు. నేనొక తల్లిగా నా కూతురి ప్రేమని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఒప్పుకోండి. పిల్లల ప్రేమ ముందు ఏం ఆస్తి, ఏం ఐశ్వర్యం, ఇవన్నీ లెక్కలోకి రావసేసి. మెజారిటీ ఓట్ అంతా మీ వైపే ఉంది కదా. మీరు కంగారు పడకండి. ఫిజిక్స్ సపోర్ట్ చేయనప్పుడు అసలు కెమిస్ట్రీ సపోర్ట్ చేయదు. బయాలజీ సపోర్ట్ చేస్తుందిలే. మీరు నువ్వు కొంచెం ఊరుకుంటావా? సార్, ఐ డూ అండర్స్టాండ్. మేము మీలాగే. నేను ఒక నిరుద్యోగికి ఇవ్వడం ఒప్పుకోను. మీరు మీ కూతుర్ని నిరుద్యోగికి ఇవ్వకండి ప్లీజ్. సారీ, క్షమించండి. తల మీద అక్షతలు వేయాల్సింది పోయి నోట్లో మన్ను కొడుతున్నాడు ఏంట్రా బాబు మా అయ్యా. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు. మాకు ఆస్తి ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం.
మీరుండండి. నా కొడుక్కి చిన్నప్పటి నుంచి దేశభక్తి సమాజ సేవ అంటే చాలా ఇష్టం. సార్ ఎంగేజ్మెంట్ ఎప్పుడు సార్ పెట్టుకుందాం? దయచేసి నా మాట ఆ, వింటారా? అది కుంకుమ పెట్టుకోండి. ఒక నిరుద్యోగికి తీసుకోండి. పిల్లని ఇవ్వకూడదు, మీరు సార్. స్వీట్స్ నా తీసుకోండి మాట అన్నయ్య. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం తీసుకోండి. చేసుకో. అమ్మయ్యా, అమ్మ వల్ల మొత్తానికి ఒప్పనైపోయింది.